నమస్కారం. ఈ వీడియోలో ఈ 3 వస్తువులు దానం చేస్తే ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 వస్తువులను అస్సలు దానం చేయకూడదు. ఈ 3 దానాలు చేయడం వల్ల వచ్చే జన్మలో పురుగులు పడతారు. ఈ 3 దానాలు చేయడం వల్ల దానం చేసిన ఫలితం రాకపోగా మీ వద్ద ఉన్న ధనం వెళ్ళిపోతుంది. ఈ 3 దానాలు చేస్తే మీకు పుణ్యం రాకుండా పాపం అనేది చుట్టుకుంటుంది. అలాగే ఇలాంటి దానం చేసిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోతాడు. నా దానం చేసిన ఫలితం కూడా ఆయనకు దక్కదు. మరి ఏ 3 దానాలు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అయితే ముందుగా ఈ కథను శ్రద్ధగా విన్నవారికి జ్ఞానం వృద్ధి చెందుతుంది. మీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కథలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మీరు ఒకసారి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చారు. భూలోకంలో ప్రకృతి అందాలను చూస్తూ అలా తిరుగుతూ అవంతి రాజ్యంలో అడవుల్లోనికి చేరుకున్నారు. నా అడవులు చాలా అందంగా ఉన్నాయి. శివుడు అక్కడే ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకోవాలని అనుకుంటాడు. అక్కడ ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని శివుడు ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇటు పార్వతీదేవి ప్రకృతి అందాలను చూడడానికి అలా అడవిలోనికి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి దేవి కంటికి ఒక సంఘటన కనిపించింది. ఆమెకు ఒక పెద్ద పేడ పురుగు కనిపించింది. పార్వతీదేవి ఆ పేడ పురుగును చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మనిషి రూపంలోనికి మారింది. అది చూసిన ఆ పార్వతీదేవి ఆశ్చర్యపోయి వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు శివుడు పార్వతీదేవిని చూసి ఇలా అంటాడు, ఏమైంది దేవి, ఎందుకు నువ్వు ఇలా కంగారు పడుతున్నావు? దానికి పార్వతీదేవి అడవిలో తన చూసినంత కూడా శివునికి చెప్పింది. పార్వతీదేవి మాటలు విన్న ఆ శివుడు, దేవి అతను ఎవరో కాదు, ఒక గొప్ప మహారాజు. అతని పేరు ధర్మధ్వజుడు. అతను ఈ రాజ్యానికే రాజు అని శివుడు చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, మహాత్మా, అతను గొప్ప మహారాజు కదా, మరి అతను ఏ కర్మలు చేయడం వల్ల తనకు పురుగు జన్మ లభించింది? ఎందుకు ఇతను ఇంతటి కష్టాన్ని అనుభవించవలసి వచ్చింది అని అంటుంది. స్వామి, నేను ఈరోజు గురించి చాలా గొప్పగా విన్నాను. మరి ఎందుకు ఆ రాజుకి ఇంతటి గతి పట్టింది అని అడుగుతుంది. అప్పుడు శివుడు, దేవి, ఆ రాజుకు ఈ గతి పట్టడానికి అతని స్వభావమే కారణం అని చేసిన ఒక దానం వల్ల అతనికి పురుగు యోనిలో జన్మ లభించింది. ఎందుకు జరిగిందో నీకు పూర్తిగా చెప్తాను విను అని శివుడు పార్వతీదేవి కథ చెప్పడం ప్రారంభించాడు. దేవి, ధర్మధ్వజుడు ఎంతో ధర్మంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందుకు భిక్షం కోసం ఎవరైనా వస్తే వారికి కడుపు నిండా ఆహారం పెట్టేవాడు. ఈ రాజు ప్రతిరోజు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టాలని తను భోజనం చేసేవాడు. రాజ్యం మొత్తం రాజు గురించి గొప్పగా మాట్లాడుకుంటుంది. రాజ్యంలోని ప్రజలందరికీ రాజు అంటే చాలా గౌరవం. ఆ రాజు చాలా దాన ధర్మాలు చేసేవాడు. ప్రతిరోజు ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటాడు. అయితే ఆ రాజు ఒక నియమం పెట్టుకున్నాడు. అది ఏమిటి అంటే అతను ఉదయం 9 నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకవేళ ఎవరైనా వస్తే వారికి మరుసటి రోజు రమ్మని చెప్పేవాడు. రాజు యొక్క దాన గుణం గురించి తెలిసిన వారంతా ఏ చిన్న కష్టం వచ్చినా రాజు వద్దకు వచ్చి ధనం తీసుకొని వెళ్ళేవారు. రాజు యొక్క గొప్పతనం ఆ రాజ్యం చుట్టుప్రక్కల వారికి ప్రజలకు కూడా తెలిసింది. సూర్య సమయం అయితే రాజు దానం చేయడని తెలిసి పక్కూరి గ్రామ ప్రజలు కూడా ఉదయాన్నే రాజు ఇంటికి వద్ద వచ్చి వేచి చూస్తూ ఉండేవారు. అయితే దానం చేసేటప్పుడు రాజు చేతికి ఎంత ధనం వస్తే అంత ధనం దానాన్ని చేసేవాడు. ధనం తీసుకున్న వారు రాజుని ఎంతో గొప్పగా పొగిడేవారు. అదే రాజ్యంలో ఒక అడవి చివరిలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తున్నారు. ఆ బ్రాహ్మణుడు శక్తి సంపన్నుడు, బుద్ధిమంతుడు, వేదాలను చదివిన గొప్ప వ్యక్తి. తను అతనికి వచ్చిన దాంట్లోనే తిని సంతోషంగా ఉండేవాడు. అయితే ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు, కష్టపడి పనిచేసేవాడు తప్ప ఇతరుల వల్ల భిక్షాన్ని అడిగేవాడు కాదు.
ఒకరోజు బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడితో, రాజ్యంలోని రాజు చాలా గొప్పవారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అతనికి ఇంటి ముందుకు ఎవరు వెళ్ళినా కాదనకుండా దానం చేస్తాడు. డబ్బు, బంగారం ఇలా ఏదైనా దానం చేస్తాడు. అందరూ మహారాజు వద్దకు వెళ్ళి దానం తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే మీరు కూడా వెళ్ళి మహారాజు వద్ద దానం అడిగి దానం తీసుకురండి అని అంటుంది. నా భార్య మాటలు విన్న ఆ గోబ్రాహ్మణుడు, చూడు, నా సగం జీవితం ముగిసిపోయింది, ఇక మిగిలిన జీవితాన్ని కూడా ఇలా గడిపేస్తాను, కానీ నేను ఎవరి ముందు వెళ్ళి చేయి చాచి భిక్ష అడగను అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరు ఒక బ్రాహ్మణుడు కాబట్టి మీరు ఎవరినైనా దానంని అడగవచ్చు, అలాగే దానం తీసుకోవచ్చు. మహారాజు దానం ఇస్తే మీకు తీసుకోవడానికి ఏమిటి ఇబ్బంది అని అడుగుతుంది. ఆ బ్రాహ్మణుడు అతని భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతని భార్య బ్రాహ్మణుని మాటలు వినడం లేదు. ఇక చివరికి బ్రాహ్మణుడు, సరే, నేను రాజు వద్దకు వెళతాను, రాజు ఏది ఇస్తే దానిని ఇంటికి తీసుకువస్తాను, కానీ ఇదే చివరిసారి, మళ్ళీ నువ్వు నన్ను రాజు వద్దకు వెళ్ళమని చెప్పకూడదు అని అంటాడు. దానికి బ్రాహ్మణుని భార్య ఆనందంతో సరే అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడు రాజు వద్దకు బయలుదేరాడు. రాజ్యానికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. ఇటు మహారాజు కూడా దానం చేసే సమయం ముగిసిపోయింది. ఆ రోజు వచ్చిన వారందరూ కూడా దానం తీసుకొని వెళ్ళిపోయారు. బ్రాహ్మణుడు రాజ్యంలో ఒక్కొక్కరిని రాజు ఇంటి గురించి అడుగుతూ వచ్చాడు. ఇక సాయంకాల సమయం అయింది. రాజు వద్దకు బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా, మీరు గొప్ప ధర్మవంతుడు అని, దానవంతుడు అని అందరూ చెబుతూ ఉంటే విన్నాను. మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది. మహారాజా, నేను ఒక పేద బ్రాహ్మణుడిని. చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను. ఉదయం అనగా బయలుదేరితే ఈ సమయం అయింది మిమ్మల్ని చేరుకోవడానికి. నాపై దయ ఉంచి నాకు ఏవైనా దానం చేయండి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమా, నన్ను క్షమించు, నేను ఇప్పుడు నీకు దానం ఏమీ చేయలేను. నేను దానం చేయడానికి ఒక నియమం పెట్టుకున్నాను. సూర్య సమయం అయిన తర్వాత నేను దానం చేయను. ఈరోజు నా వద్దకు సాయంకాలమైన తర్వాత వచ్చారు మీరు, అందువలన నేను మీకు ఏ విధంగా దానం చేయలేను అని చెప్తాడు. మహారాజు ఇలా అంటాడు, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళండి, మళ్ళీ రేపు ఉదయం రండి, నేను మీకు ఈ రోజుది రేపటిది కలిపి దానం చేస్తాను అని చెప్తాడు. కానీ ఆ బ్రాహ్మణుడు, రాజు మాటలు వినకుండా మీరు ఈరోజు నాకు దానం చేయాల్సిందే అని, మీరు నాకు ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను, నేను తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాను అని చెప్తాడు. దానికి మహారాజు, లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు మీకు ఏమీ దానం చేయను అని అంటాడు. అలా చెప్పే రాజు ఇంటిలోకి బయలుదేరుతాడు. బ్రాహ్మణుడు మహారాజు వెనకే వెళుతూ, మీరు నాకు ఈరోజు దానం చేయాల్సిందే, లేకపోతే నేను ఇంటికి వెళ్ళను అని రాజును వెంబడిస్తాడు. రాజు కోపం వచ్చి రాజు చుట్టూ చూసి అక్కడ ఉన్న గుర్రం పేడను తీసి ఆ బ్రాహ్మణుడికి కమండలంలో వేశాడు. బ్రాహ్మణుడు దానిని ఎంతగానో సంతోషించి ఆ భిక్షను తీసుకొని ఇంటికి వెళ్తాడు. అక్కడ బ్రాహ్మణుని భార్య తన భర్త చాలా బంగారు నాణాలను తీసుకువస్తాడని ఎదురు చూస్తూ ఉంది. బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు. బ్రాహ్మణుని చూసి ఆమె ఇలా అంటుంది, ఏమండి, రాజుగారు మీకు ఏమి ఇచ్చారు, నాకు చూపించండి అని అంటుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, కంగారు ఎందుకు, నేను నీకు ఏం తెచ్చానో చూపిస్తాను, కానీ ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి అని అంటాడు ఆ బ్రాహ్మణుడు. దానికి ఆమె ఏం చేయాలో చెప్పండి అని అంటుంది. బ్రాహ్మణుడు తన భార్యకు ఇంటికి ముందు ఆవు పేడతో అలిగి ముగ్గు వేసి ముగ్గు మధ్యలో దీపం పెట్టమని చెప్తాడు. బ్రాహ్మణుని భార్య అలాగే చేస్తుంది. ఇక బ్రాహ్మణుని భార్య ఆనందంతో, నా కోసం ఏం తెచ్చారో చూపించండి, రాజుగారు నీకు ఏమిచ్చారు అని అడుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుడు తనకు మండలాన్ని తన భార్యకు ఇచ్చాడు. ఆమె ఆ కమండలంలో ఉన్న పేడను చూసి, ఇదేంటి, మీరు పేడను తీసుకువచ్చారు, మీరు రాజు వద్దకు వెళ్ళలేదా అని అడుగుతుంది. బ్రాహ్మణుడు, నేను రాజు వద్దకే వెళ్ళాను, రాజు నాకు పేడను ఇచ్చారు కానీ అని చెప్తాడు. అది విని ఆమె, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మీరు మళ్ళీ రాజు వద్దకు వెళ్ళి దానం అడగండి అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీకు ముందే చెప్పాను, నేను రాజు దగ్గరికి ఒక్కసారి వెళ్తాను, రాజు ఏది ఇస్తే అదే తీసుకువస్తాను అని చెప్పాను. నేను చెప్పినది చెప్పింది
చెప్పినట్లుగా చేస్తాను. ఇక నన్ను మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళమని చెప్పకు అని అంటాడు ఆ బ్రాహ్మణుడు. ఇక అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు ఏదో విధంగా కాలం గడిపేస్తూ ఉన్నాడు. రాజుగారు తనకిచ్చిన ఆ పేడను ఇంటి బయట ఒక మూలన పెట్టాడు. ఇలా చాలా కాలంగా గడుస్తుంది. కానీ ఆ పేడ రోజుకి పెరిగి ఒక కుప్పలాగా తయారైంది. అది చూసిన బ్రాహ్మణుని భార్య అతనితో, మహాత్మా, మన ఇంటి ముందు పెట్టిన ఆ పేడ పెరిగిపోయింది, మనం ఏం చేద్దామని అడుగుతుంది. మీకు అన్నీ తెలుసు కదా, తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఇది మహారాజు గారి మనకు చేసిన దానం, ఈ దాన ఫలితాన్ని అతని అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇతరులకు ఉపయోగపడేవి దానం చేస్తే దాని యొక్క పుణ్యఫలం ఎలాగైతే పెరుగుతుందో, దానం చేసిన వస్తువు ఇతరులకు ఏమాత్రం పని చేయకపోతే దానం చేసిన పుణ్యఫలం రాకపోగా అతనికి పాపం అనేది తగులుతుంది. అయితే మహారాజు మనకు పేడను దానం చేశాడు. పేడ మనకు ఏమాత్రం ఉపయోగపడదు. రాజుగారు ఈ పేడను మనకు దానం చేయడం వల్ల అతని యొక్క పాపం ఇలా పెద్ద కుప్పలుగా మారింది. ఈ పాపాన్ని మహారాజు గారు అనుభవించవలసే ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు. ఇలా మరి కొంతకాలం గడిచింది. ఒకరోజు రాజుగారు వేట కోసం అడవిలోనికి వస్తాడు. రాజుగారు అడవి మొత్తం తిరిగినా అతనికి ఏ జంతువు కనబడడం లేదు. రాజనీతి ప్రకారం రాజు వేట కోసం వెళ్ళాక ఖచ్చితంగా ఏదో ఒక జంతువును చంపాల్సిందే. అయితే సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత జంతువులకు వేటాడకూడదు. ఏ జంతువును వేటాడకపోతే రాజ్యంలోనికి వెళ్ళకూడదు. కాబట్టి రాజు ఆ రోజు రాత్రికి అడవిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి ఆ బ్రాహ్మణుని ఇల్లు కనిపించింది. రాజు ఆ బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి, నన్ను ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి అని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు రాజును గుర్తుపట్టలేదు. మహారాజు కూడా ఆ బ్రాహ్మణుని గుర్తుపట్టలేదు. ఇక ఆ రోజు రాత్రికి రాజుగారు ఆ బ్రాహ్మణుడి ఇంటిలో బస చేశారు. మరుసటి రోజు ఉదయం రాజుగారు వేట కోసం అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రాజుగారు బ్రాహ్మణుడి ఇంటి ముందు ఉన్న పేడ కుప్పను చూసి బ్రాహ్మణుతో ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, మీ ఇంటి వద్ద ఎటువంటి గుర్రాలు లేవు కదా, మరి ఇంత పెద్ద గుర్రం పేడ కుప్ప ఎక్కడిది అని అడగగా ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, మేము ఎటువంటి గుర్రాలను పెంచడం లేదు. దీని గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను. రాజా, మా రాజ్యపు మహారాజు ధర్మధ్వజుడు. ఆ రాజు చాలా గొప్ప ధర్మవంతుడు, దానగుణం కలిగిన వాడు. నేను ఒకరోజు తన ఇంటికి వద్దకు వెళ్ళి దానం చేయమని అడిగాను. కానీ ఆ రాజుగారు నాకు ఈ పేడను దానం చేశాడు అని చెప్తాడు. ఆ రాజుకు ఆ పేడను దానం చేసిన విషయం గుర్తుకు వచ్చి చాలా భయపడిపోతాడు. మరి బ్రాహ్మణోత్తమ, రాజుగారు నీకు కొంచెం పేడనిస్తే అది ఎంత గొప్పగా ఎలా మారింది అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు నవ్వి, రాజా, నాకు ధర్మధ్వజ రాజుగారు కొంచెం పేడనే దానం చేశారు. కానీ ఈ పేడ నాకు ఏమాత్రం ఉపయోగపడదు. రాజుగారు నాకు దానం చేసింది నాకు ఉపయోగపడి ఉంటే దాని యొక్క పుణ్యఫలం ఆయనకు చేరేది. కానీ రాజుగారు చేసిన ఈ దానం నాకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. కావున ఇది రాజుగారి పాపపు ఫలితం. దీనికి రాజుగారు తప్పక అనుభవించవలసి ఉంటుంది అని చెప్తారు ఆ బ్రాహ్మణుడు. దాంతో ఆ రాజు బ్రాహ్మణుడితో, నేనే ఆ ధర్మధ్వజుడిని, నేనే నీకు ఆ పేడను దానం చేశాను. ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి నాకు ఒక్క విషయం చెప్పండి. నేను దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవించాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, మీరు ఈ పేడ కుప్పను తినవలసి ఉంటుంది. నువ్వు దీనిని తిన్నంత వరకు ఇది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మహాత్మా, తప్పు జరిగిపోయింది. నాకు ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి. నేను ఎలా ఈ పాపం నుండి బయటపడాలి? ఎంత పెద్ద కుప్పను నేను ఎలా తింటాను? దయచేసి దీనికి మీరే ఎలాగైనా సరే పరిష్కారం అనేది చెప్పండి అని ఆ రాజు అడుగుతాడు. మహారాజా చెప్పింది విని బ్రాహ్మణుడు ఒక సలహా ఇస్తాడు. మీరు చేసిన దాన ధర్మాల వల్ల మీ పుణ్య ఫలితం పెరిగింది. మీరు ఏదైతే తప్పు చేసి మీ రాజ్యంలో ప్రజల చేత మాట పడాలి, మీ రాజ్యంలోని ప్రజలు మిమ్మల్ని దూషించాలి. అలా మిమ్మల్ని ఎంతమంది దూషిస్తే మీకున్న పుణ్యఫలం తగ్గి పాపంగా పెరుగుతుంది. మీ పాపం పెరిగిన కొద్దీ ఈ గొప్ప తగ్గుతుంది అని చెప్తాడు. దానికి రాజు ఇలా అంటాడు, నన్ను అందరూ రాజుగా చాలా గౌరవిస్తారు. నేనేం చేస్తే అందరూ నా గురించే తప్పుగా మాట్లాడుకుంటారు.
ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా ఆనందం నా రాజ్యంపై కూడా పడుతుంది. రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా అదే నిందను మోయాల్సి ఉంటుంది. నేను చేసే తప్పు వల్ల నా రాజ్యంలోని ప్రజలు బాధపడతారు. నేను రాజును. నేను ఏ చిన్న తప్పు చేసినా అది ఇతర రాజ్యాల వారికి కూడా తెలుస్తుంది. దాంతో నా రాజ్యానికి అపకీర్తి వస్తుంది. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడిని. బాగా ఆలోచించి, ఇంకా నాకు ఏ మార్గం కనబడటం లేదు. మీరు ఈ పీడ కుప్పను తినాలి, లేదా మీరు ఏదైనా తప్పు చేయాలి అంటాడు. అయితే బ్రాహ్మణుడు రాజుగారికి ఒక మంచి సలహా ఇచ్చాడు. రాజా, మీరు చేసిన తప్పుకు మీరే నింద పెడతారని బాధపడకండి. కొంతకాలం వరకే ఆనందం మీపై ఉంటుంది. తర్వాత మీ గొప్పతనం ఎప్పటిలాగే పెరుగుతుంది అని చెప్తాడు. రాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు. రాజు బ్రాహ్మణుడితో, నేను ఏ తప్పు చేస్తే ప్రజలు నన్ను కూడా బాగా తిట్టుకుంటారు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజుతో, ఓ రాజా, మీరు మీ గురువు గారి కూతురిని మీ ఇంటికి అందరూ చూస్తూ ఉండగానే తీసుకువెళ్ళండి. ఎవరేం మాట్లాడినా వినకుండా ఆమెను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. అయితే రాజా, మీరు ఆమెను కూతురుగా భావించాలి. ఆమెను చెడు దృష్టితో అస్సలు చూడకూడదు. ఆమెను మీ భార్య వద్దకు తీసుకొని వెళ్ళి తనను కూతురిలాగా చూడమని చెప్పాలి. ఇలా కొంతకాలం ఆమెను మీరు మీ ఇంటిలోనే ఉంచాలి. మీరు ఇలా చేయడానికి గల కారణాన్ని మీ భార్యతో కానీ ఇంకెవ్వరితో కానీ చెప్పకూడదు అని బ్రాహ్మణుడు చెప్తాడు. అప్పుడు ఆ రాజు ఆ బ్రాహ్మణుని వద్ద సెలవు తీసుకొని అడవిలోకి జంతువులను వేటాడి ఆ రాజ్యానికి తిరిగి వెళ్తాడు. మరుసటి రోజు రాజుగారు తన గురువు ఇంటికి వెళ్తాడు. రాజుగారు తన ఇంటికి రావడంతో ఆ గురువుగారు ఎంతో సంతోషించి అతిథి సత్కారాలు అనేవి చేస్తారు. రాజుగారి గురువుగారు తన ఇంటికి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. రాజు గురువుతో, మీ కూతురిని ఒక్కసారి బయటకు రమ్మని చెప్పండి అని అంటాడు. గురువు తన కూతుర్ని పిలువగా ఆమె వస్తుంది. వెంటనే రాజుగారు ఆమెను చేయి పట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసిన గురువుగారు గట్టిగా అరుస్తూ రాజు వెంట వెళ్తాడు. రాజుగారు తన గురువు కూతుర్ని అపహరిస్తున్నాడు అని అనుకుంటాడు. ప్రజలందరూ కూడా అది చూసి రాజుగారిని తప్పు చేస్తున్నారు అని అంటారు. ఆ మాటలు ఆమెను తన ఇంటికి వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. వెళ్ళి అతని భార్య ఎదుట నిల్చోబెట్టి, ఆమెను ఇక్కడ కొంతకాలం వరకు మన ఇంటిలో ఉంచుతాను. తనను కూతురిలాగా భావించి ఆమెను నువ్వు బాగా చూసుకో అని అంటాడు. రాజుగారు గురువుగారు కూతురిని అపహరించారని, రాజుగారితో ఏదో మార్పు వచ్చిందని రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయనను దూషిస్తూ ఉంటారు. అయితే రాజ్యంలోని ప్రజలు రాజుని గౌరవంగా చూడడం కూడా మానేస్తారు. ఇది వరకులాగా అంత గౌరవంగా ఆత్మీయంగా ఎవరూ రాజుగారితో మాట్లాడడం లేదు. అది చూసిన మంత్రి గారికి రాజుగారి భార్యకు చాలా బాధ కలిగింది. వారు ఎంత అడిగినా రాజుగారు అసలు విషయం మాత్రం ఎవరికీ చెప్పడం లేదు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అక్కడ పీడ కుప్ప కూడా చాలా వరకు తగ్గింది. గతంలో రాజుగారు బ్రాహ్మణునికి ఎంత పీడను దానం చేశారో అంత పీడ మాత్రం మిగిలింది. రాజు మళ్ళీ ఆ బ్రాహ్మణుని ఇంటికి వెళ్తాడు. అక్కడ పీడను చూసి చాలా సంతోషించారు. రాజు బ్రాహ్మణునితో, నేను చేసిన ఒక తప్పు వల్ల ఈ పీడ తగ్గిపోయింది. కానీ మహాత్మా, ఇంకా ఈ కొంచెం పీడ ఎందుకని అలాగే ఉంది? ఇది కూడా అయిపోవాలంటే నేనేం చేయాలి చెప్పండి అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, రాజా, మీరు ఈ పీడను నాకు దానం చేశారు. దీనికి ఇప్పుడు కాకపోయినా మీరు ఇతర జన్మలో అయినా సరే దీనిని తినాలి అని అంటాడు. రాజుగారు దానికి ఒప్పుకొని, నేను ఈ మనిషి రూపంలో ఈ పీడను తినలేను కాబట్టి మీ తప్పు శక్తితో నన్ను పీడ పురుగుగా మార్చండి అలాగే అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నాకు ఇంకా అంతటి శక్తి రాలేదు నాయన. నువ్వు చనిపోయినా ఏదో ఒక పురుగు యోనిలో పుట్టి ఈ పీడను తింటావు అని చెప్తాడు. రాజుగారు, ఇది నా పాప ఫలం. నేను ఎన్ని జన్మల తర్వాత పురుగులాగా పుడతాను నాకు తెలియదు. అంతకాలం నేను ఈ పాపాన్ని మోయలేను అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరు అంతలాగా దిగులు చెందకండి. మీరు ఈ జన్మలో చనిపోయిన తర్వాత పురుగు యోనిలోనే పుడతారు. అలా పుట్టిన మీరు ఈ పీడను తింటారు. ఈ పీడ మొత్తం తిన్నాక మీరు మనిషిలా మారి పుణ్యలోకాలకు చేరుకుంటారు అని చెప్తాడు. అది విని రాజు బ్రాహ్మణుడికి తన పాపం నుండి విముక్తి కలగడానికి మార్గం చూపించినందుకు ధన్యవాదులు అని చెప్పి తిరిగి తన రాజ్యానికి చేరుకుంటాడు.
అప్పుడు రాజు తన భార్యను గురువు కూతుర్ని వెంట పెట్టుకొని గురువు ఇంటికి వెళ్ళారు. రాజ్యం చూసిన గురువుకి కోపం విపరీతంగా వచ్చింది. ఇంతలో అతని కూతురు మీరు రాజుగారికి తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజుగారు నన్ను తన ఇంట్లో సొంత కూతురుగా లాగా చూసుకున్నారు అని చెప్పింది. అప్పుడు అసలు అలా చేయడానికి గల కారణం ఏమిటో చెప్పమని రాజు భార్య తనని గురువు అడగగా జరిగిందంతా కూడా చెప్తాడు. ఇది మనలో ఉండాల్సిన రహస్యం. దీని గురించి ఎవరికీ చెప్పకండి. కొంతకాలం తర్వాత ప్రజలు నిజం తెలుసుకుంటారు అని చెప్తాడు. రాజు భార్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత రాజు చనిపోతాడు. రాజు మరణం వార్త విన్న ప్రజలు చాలా బాధపడతారు. రాజు తన గురువు కూతుర్ని తీసుకొని వెళ్ళడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ప్రజలు అప్పటికే నమ్ముతారు. చనిపోయిన రాజు పురుగు యోనిలో జన్మించి వెంటనే తన పాపాన్ని తొలగించుకోవాలని ఆ పేడ ఉన్న చోట వెళ్ళాడు. రాజు చేసిన పుణ్యకార్యాల వల్ల రాజు పురుగుగా పుట్టిన తన గత జన్మ రహస్యం ఆయనకు తెలుసు. పురుగుగా పుట్టిన రోజులలో ఆ పేడను తిన్నాడు. ఆ పేడ కింద పూర్తయిపోయాక తను మళ్ళీ మనిషిలాగా మారాడు. అది నువ్వు చూశావు. మనిషిలాగా మారిన రాజు పుణ్యలోకాలకు వెళ్తాడు, అలాగే చేరుకుంటాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి దేవి కోపంతో అయిష్టంగా చేసే దానం వల్ల పుణ్యం కన్నా పాపమే ఎక్కువగా కలుగుతుంది. రాజు కోపంతో బ్రాహ్మణునికి పేడను దానం చేశాడు. అందుకే పేడ పురుగులాగా జన్మించాల్సిన అవసరం వచ్చింది. ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో, ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి దానాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎటువంటి స్వార్థం లేకుండా చేసే దానాలకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు ఉపయోగపడని వస్తువులను మీరు దానం చేయవద్దు అని కథ యొక్క సారాంశం. అలాగే జరిగిన బట్టలు, ఉపయోగపడని చెప్పులు, ఇతర వస్తువులు, పాడైపోయిన అన్నం వంటివి దానం చేస్తే పాపం తగ్గుతుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి మీరు ఎన్ని జన్మలైనా ఎత్తాల్సి వస్తుంది. ఈ కథ విని చాలామంది అసలు దానం చేయకపోతే ఎటువంటి పాపం తగలదు కదా అని అనుకుంటూ ఉంటారు. మనిషిగా పుట్టిన తర్వాత ఇతరులకు ఎంతో కొంత పాపం సహాయం చేయాలి. అది దానం రూపంలో కావచ్చు, మాట సహాయం కావచ్చు. దానం వల్ల మనకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. మన జీవితంలో చిన్న దానం చేసిన కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుంది. అయితే అది ఇతరులకు ఉపయోగపడేలా ఉంటేనే మాత్రం మనిషికి ఉపన్యాఫలం కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, ఎలాంటి వస్తువులను దానం చేయాలో, ఎలాంటి వస్తువులను దానం చేయకూడదో. అలాగే మీరు దానం చేసేటప్పుడు మీ బుద్ధి, మనసు ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. కాబట్టి దానం విషయంలో ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. శుభ ఫలితాలతో పాటు దాన ఫలాన్ని కూడా పొందండి. దానం చేయడం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కూడా కలుగుతాయి. అయితే చాలామంది కోపంతో దానం చేస్తారు. ఇప్పటి నుండి కోపంతో దానం చేయకండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోలు మీకు త్వరగా చేరుతాయి.